హాయ్ ఫ్రెండ్స్, ఏసీ కూలింగ్ సరిగ్గా రావట్లేదు అన్నారు. అదే చూద్దాం. ముందుగా క్యాప్ పైకి తీసుకుని 2 ప్యాడ్లు ఉంటాయి కదా మెస్లు, అది ఒక్కొక్కటిగా బయటికి తెద్దాం. ఎంత డస్ట్ పట్టిందో చూసారా ఫ్రెండ్స్. అలా ఉంటే ఏసీ గాలి బయటికి రాదు, లోడ్ ఎక్కువ పట్టేస్తుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అది అలా తీసుకుని ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఫోర్స్ పెట్టి ట్యాప్ శుభ్రంగా కడిగేయాలి. కొంచెం కూడా డస్ట్ ఉండకూడదు ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా కొంచెం కూడా ఉండకూడదు, మొత్తం క్లీన్ అయిపోవాలి. సమ్మర్లో అయితే 15 రోజులకు ఒకసారి చేసుకుంటే చాలా మంచిది. కూలింగ్ కూడా ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, లోడ్ పడదు, ఏసీ సేఫ్టీగా ఉంటుంది. అలా కడిగిన దాన్ని మంచి క్లాత్తో తీసుకుని మంచిగా తడి లేకుండా మంచిగా తుడిచేయాలి. తుడిచేసిన తర్వాత అవసరమైతే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఆ చెమ్మ మీద అంతా మొత్తం లాగేస్తుంది. ఏసీ బాక్స్ ఉన్న మురికి కూడా వదిలిచేయాలి. బ్రష్తో బాగా డస్ట్ పెట్టింది, ఏదైనా బ్రష్ తీసుకుని కొట్టేయాలి. ఎలా అయితే తీసామో ప్యాడ్ యాక్టివ్గా అలాగే ఫిట్టింగ్ చేసేయాలి. జాగ్రత్తగా, చాలా డెలికేట్ అది. రెండోది కూడా పెట్టేద్దాం. ఎలక్ట్రిసిటీతో పని లేకుండా అది మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.